మహబూబాబాద్ డిస్టిక్ కురవి మండలం బలపాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ బీసీసీఎల్ అధ్యక్షులు బత్తుల నాగన్న యాదవ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? మీరు పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామండి. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చేరినారో రామచంద్ర నాయక్ వారితో మేము కూడా కాంగ్రెస్లో చేరినాం. సార్, గతంలో మీరు అంటే ఇక్కడ ఈ బలపాల గ్రామ పంచాయతీ పరిధి నుంచి మీ సతీమణి గారు బత్తుల ఉమా నాగన్న యాదవ్ అంటే ఆమె పోటీ చేశారు, స్వల్ప తేడాతో ఓడిపోయారు. అక్కడ అంటే ఎట్లా ఓడిపోయారు గతంలో? మరి మీరు ఓడిపోవడానికి గల కారణం ఏమంటుంది? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మేము సొంత ఇమేజ్తోనే నిలబడ్డాం. వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయాను, ఒక 180 ఓట్లతో. గత మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? వారు ఏ అభివృద్ధి చేయలేదండి. కేవలం నాయకులు మాత్రమే బాగుపడ్డారు. నియోజకవర్గం చేసింది ఏం లేదు, కార్యకర్తలు చేసింది ఏం లేదు, ఎవరికైనా న్యాయం చేయలేదు. కేవలం కాంట్రాక్టర్లు, నాయకులే బాగుపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే రామచంద్రరావు నాయక్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ నియోజకవర్గం? రామచంద్ర నాయక్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటారు. ఏ కింది స్థాయి కార్యకర్త చేసినా, ఫోన్ చేసినా స్పందిస్తారు మంచిగా. ఇప్పుడు ఏ పనున్నా చెప్పగానే వెంబటే స్పందిస్తారు, మంచిగా అభివృద్ధి చేస్తారు. రోడ్లు కానీ ఏదైనా. గత సర్పంచ్ హయాంలో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏ అభివృద్ధి చెందలేదండి. గత సర్పంచ్ ఇనానమస్గా గెలిచిండు. అప్పుడు డబ్బుతోని ఇనానమస్గా గెలిచి ఏ అభివృద్ధి చేయలే. సొంత లాభం తప్ప జనానికి ఊరికి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుత 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి? ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? మంచి స్పందన ఉందండి. 6 గ్యారెంటీలు ప్రజల్లోకి మంచిగా పోయినాయి. ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, గ్యాస్ కానీ, ఈ మన గృహజ్యోతి అన్నీ మంచిగా. ఇందిరమ ఇండ్లు బలపాల గ్రామంలో 31 ఇండ్లు అందరూ కట్టుకుంటారు సంబరంగా. ఏ కమిషన్ లేవు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో లక్ష కమిషన్ తీసుకొని ఇల్లు ఇచ్చారు, అయినా బిల్లులు రాలే. వాళ్ళంతా అప్పుల పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఏ రూపాయి ఖర్చు లేకుండా పేదలకి ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మీరు బీసీసీఎల్ గ్రామాధ్యక్షుడిగా ఉన్నారు. మరి బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది అంటారు? సాధ్యమవుతుందండి. మరి అక్కడ కోర్టులను ఆగిపోయింది అంటున్నారు. అది కావాలని చేస్తారు. రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఖచ్చితంగా పార్టీ పరంగానైనా ఇవ్వాలని సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా బీసీకే ఇవ్వాలని, ఆ బీసీ నినాదం ప్రజలకు పోవాలని జూబ్లీహిల్స్లో కూడా బీసీకే టికెట్ ఇవ్వడం జరిగింది. దాని మీదనే జూబ్లీహిల్స్లో. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ధరణిపోట వల్ల ఎన్నో భూములు అన్యాయకతమని భూభార చట్టం వచ్చింది. ఇప్పుడు రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయి ఈ చట్టం ద్వారా? తీరుతాయి సార్. ఇప్పుడే కొత్తగా వాళ్ళని వేసారు, వాళ్ళని సర్వేయర్ని. ఇక ఆ పని ఇప్పుడు సర్వేలు నడుతూనే ఉన్నాయి. మొన్న కూడా బలపాలు వచ్చారు, సర్వేలు చేస్తున్నారు స్పీడ్గా. గతంలో వీఆర్ఓస్ తొలగించింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది, ఎట్లా ఉంది అంటారు? ఆ వ్యవస్థ తొలగటం వల్ల ఇబ్బంది ఉందండి. ప్రతి గ్రామంలో వీఆర్ఓ ఉంటే జనాలకు దగ్గర ఉండి వాళ్ళు పని చేయగలుగుతారు. డైరెక్ట్ ఎంఆర్ఓ కాడికి పోవాలంటే ప్రజలు పోలేరుగా. ఆ వీఆర్ఓ వ్యవస్థ ఉంటేనే ప్రజలకు దగ్గర ఉండి పని చేయిస్తారు. ఇక్కడ మీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మంత్రి పదవి లేదంటున్నారు. మరి రామచంద్ర నాయక్ మంత్రి పదవి కావాలంటున్నారు. మరి వచ్చే అవకాశం ప్రజలు అంటున్నారు. మా దృష్టి తీసుకుని మేము కోరుకుంటున్నామండి, ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం రామచంద్ర నాయక్ మంత్రి పదవి ఇవ్వాలని. ఆయన కష్టం కూడా అట్నే పడతాడు. ప్రతి కార్యకర్త కూడా అమ్మట పొందిన ఏ కష్టం ఉన్నా ఆదుకుంటాడు. అందుకే ఆయనకి మంత్రి పదవి ఇస్తే మాకు ఇంకా కొద్దిగా లాభం జరుగుతుంది. మా నియోజకవర్గం. అర్హుడైనా మంత్రికి? అర్హుడైన మంత్రి పదవికి. ఇప్పుడు మీరు మా అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటామండి. పోయినసారి తక్కువ మీద ఓడిపోయాం కాబట్టి. మరి ఇప్పుడు ఉంటే మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, ఎలాంటి ముందు తీసుకుపోతారు మీరు? ప్రజల మంచి ఉన్నది, అందరికీ నాగన్న నిలబడాలని ఉన్నది. మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి దగ్గరగా ఉండి మంచిగా పనిచేసి పెడతాం గ్రామానికి. ఈ గ్రామానికి ఇక్కడ చదువుకున్న యువకులకు లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటున్నారు. దాంతోపాటు కుక్కల బెడదను కోతుల బెడదను కూడా తొలగించాలంటున్నారు. బాగుందండి. ఈ కోతుల బెడద కుక్కల బెడదతో తొలగించాలంటున్నారు. మరి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయారా? ఈ సమస్యను పరిష్కరిస్తారా మరి మీరు? ఖచ్చితంగా పరిష్కరిస్తాం. కోతుల బెడద బాగుంది, ఎమ్మెల్యే గారు చెప్పి ప్రత్యేకంగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని పరిష్కరించాలని మేము కూడా ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేస్తున్నాం. చదువుకున్న యువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలంటారు. మరి ఎమ్మెల్యే ద్వారా చేయిస్తారా? చేయిస్తామండి. మరి అట్లనే లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలి. లైబ్రరీ ఆల్రెడీ పెట్టినాం, కొన్ని దాంట్లో సౌకర్యాలు లేక అట్నే ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మంచి అభివృద్ధి చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాం దాన్ని. ఇప్పుడు అది ఏదైతే
ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో కొంచెం బెల్ట్ షాపులలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు, అవి నియంత్రించాలంటున్నారు. ఇది చాలా ఏళ్ళ బట్టి పాతకపోయిందండి. దాన్ని ఏంటంటే సమస్య కొద్దిగా పోలీస్ యంత్రాంగాన్ని వేపి వాళ్ళతోనే చేయించాలి. మనం చెప్తే పల్లెటూర్లలో యువతి యువకులు కూడా కొంచెం గంజాయి డ్రగ్స్కి అలవాటు పెడుతున్నారు. ఉన్నదండి, ఆ సమస్య ఉన్నది. ఆ సమస్యను మరి మీరు ఎమ్మెల్యే దృష్టి కానీ అధికారుల దృష్టి తీసుకుపోయారా? మరి అది ఎట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి గల్లీకి మందు సప్లై చేసింది. ఆ జనానికి బాగా మందు పోపేయటం, మత్తుకు బానిస తయారు చేసింది. కాంగ్రెస్ వచ్చినాక అట్లాంటి మందు పోయించడం ఇట్లాంటి ఏమి ఉండవు. ఆయన అభివృద్ధి చేయటం, ఓటు ఆడుకోవటం తప్ప టీఆర్ఎస్ అట్లా చేయలే. మందు పోపేయటం, ఓటు వేయించుకోవటం. దానివల్ల జనాలు బాగా అలవాటు పడిపోయారు. సరే, ఇక్కడ మీకు దగ్గరనే కొరివి మండలంలో కొరివి వీరభద్ర స్వామి వెలిసిండు. ఆ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా భక్తులకు సౌకర్యార్థం ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి. ఇది తెలంగాణలోనే మంచిగా టెంపుల్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి దాన్ని చేయించే అవకాశం ఉందా? ఉన్నదండి, ఖచ్చితంగా చేస్తాం. ఎమ్మెల్యే గారు దాని ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు మంత్రి కొండ సురేఖ గారు కూడా ఇప్పుడు దేవాదాయ శాఖ, ధర్మదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆమె దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకుపోతారా? తీసుకుపోతాం. మరి ఎలాంటి సౌకర్యం కల్పించే అవకాశం ఉంది? ఇప్పటికి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అభివృద్ధి చేయాలని. మొన్ననే కొత్తగా ఎన్నుకోరు, మంచి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గారు మంచి దృష్టి పెట్టారు. దాని మీద చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఇంకా ఈ గ్రామంలో కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు ముగియడం వల్ల ముగిసిపోయినట్టు ఇంకా రోడ్లు కూడా పారిశుద్ధ సమస్యలు కూడా ఇబ్బంది ఉంది అంటున్నారు, సర్పంచ్ లేకపోవడం వల్ల. మరి ఎక్కడ జరిగింది? మరి ఎలక్షన్లు ఎందుకు పోతాయకపోతుంది మీ ప్రభుత్వం? ఈ బీసీ నినాదంతో ముఖ్యమంత్రి గారు కొద్దిగా బీసీల వల్ల ఆపుతాడు. బీసీలకు ఇచ్చి సర్పంచ్లకు పోదామని కోర్టుల వల్ల అంతరాయం జరిగి ఆగటం జరిగింది. ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా పెడతారు. మరి బస్ సౌకర్యం ఉందా మీ గ్రామానికి? బస్ సౌకర్యం ఉందండి, 24 hours. మరి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లై పారుతుంది. ఈ పార్టీలే ప్రజలను, ఓటర్లను డబ్బు ఇచ్చో మద్యం ఇచ్చో ప్రలోభాలకు గురి చేస్తుంది. అలాంటి సంస్కృతి పోవాలి. ఎలాంటి నాయకుడు నేను కూడా గ్రామం అభివృద్ధి చెందుతుంది. మరి ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం ఉండాలంటారు? ప్రజలు డిసైడ్ అయ్యి ఉండండి, పనిచేసేటోనికే ఓటేయాలి. ఎంత మంది ఇచ్చినా డబ్బు ఇచ్చినా తీసుకొని అభివృద్ధి చేసేందుకే ఓటేస్తారు. పోయినసారి అదే జరిగింది. డబ్బులు టీఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులు ఏర్లై పారింది, మందు డబ్బు మొత్తం. అయినా సరే కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు. డబ్బు ప్రలోభాలకి ఎవరు లొంగట్లేదు, అర్థం చేసుకుంటారు. మంచి వాళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎంత డబ్బు వంచినా అభివృద్ధి చేయడానికి, కష్టపడటానికి, ప్రజల దగ్గర ఉండడానికే ఓటేస్తారు జనం. సార్, మీ ఫైనల్గా మీ గ్రామ బలపాల గ్రామ పంచాయతీ ప్రజల ఓటర్లకు మరి ఏది బత్తుల నాగన్న యాదవ్కు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే అంటే మిమ్మల్ని చూసి వేయాలా లేదా మీ పార్టీని చూసి ఓటు వేయాలంటారా? ప్రజలు నిర్ణయిస్తారు. కష్టపడుతాడా కాదా జనానికి తెలుసు. పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నేను చాలా పనులు చేసిన జనానికి ఎటుబడి నా పని నేను చేసుకుంటూ జనానికి దగ్గర పని చేసుకుంటూ తిరుగుతూనే ఉంటాను నేను. అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా ఖచ్చితంగా. జనానికి తెలుసు. జనం డిసైడ్ అయ్యే ఉన్నారు. కష్టం చేసేదెవరు, పని చేసేదెవరు, పని చేయని వాళ్ళు ఎవరు జనానికి తెలుసు అండి. జనాన్ని నిర్ణయిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.